చిన్నప్పటి నుంచి నిన్ను ఇలాంటి బెత్తలతో కొట్టి సరిచేసుండరే. ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తానే నీకు. ముసల్ది అన్నావు కదే, పెట్రోల్ పోసి కోడిలాగా కాల్చి తండూరి చేస్తానన్నావు కదే. నిన్ను భయపెట్టావు కదా, నన్ను భయపెట్టావు కదే. నిన్ను ఈరోజు చంపేస్తానే. మా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తావా? నిన్ను అంత చూస్తానే. నిన్ను వదల్నే. చావు చావే నిన్ను. అమ్మమ్మ, ఇంక చాలు. దీన్ని ఎంత కొట్టినా అది మారదు. చచ్చినా బతికున్నా దీని జీవితానికి ఏ విలువ లేదు. అవునమ్మమ్మ, ఇలాంటి వాళ్ళని వాళ్ళ చావును వాళ్ళు చావని అని అలా వదిలేయాలి. మరిది గారు చాలా మంచి మాట చెప్పారు. వదిలేసేయండి. నిన్ను ఇలా వదిలేయడం కాదు, ఎలా వదిలేయాలో అలాగే వదిలేస్తాం. బావగారు, విడాకుల పేపర్ చించి దీని మొహం మీద కొట్టండి. ఎన్నిసార్లు చేసినా ఫోన్ కట్ చేస్తా ఉండదే. ఇంకోసారి నా నంబర్ నుంచి కాల్ చేస్తే బ్లాక్ చేసినా చేస్తుంది. భయ్యా, ఒక్క నిమిషం చెప్పండి భయ్యా. ఇలా వెళ్తే పారిజాతం వాళ్ళు ఇల్లు వస్తుందా? నాకు తెలీదు భయ్యా. హలో, ఎవరు? అమ్మి, నేను సుందరాన్ని మాట్లాడుతూ ఉండా. కాస్త నేను చెప్పేదినమ్మి, ఫోన్ పెట్టేమాక. రే ఇడియట్, ఏంట్రా నువ్వు చెప్పేది నేనేది? యూ చీటర్, బ్లడీ బగర్. అమ్మి, నువ్వు నన్ను బర్గర్ అని తిట్టినా పిజ్జా అని తిట్టినా ఏం పర్వాలేదు. ప్రేమతోనో చనువుతోనో అట్టా కసురుండావని అనుకుంటాను. కానీ ఒక్క మారు నా మాట ఈనమ్మి, నా బాధ అర్థం చేసుకో. రే చెత్త ఫెలో, నేను నిన్ను అప్పుడే బ్లైండ్ గా నమ్మడమే నా బుద్ధి తక్కువ పని అంటే, ఇంత మోసం చేశాక కూడా ఇంకా నిన్ను అర్థం చేసుకుంటానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా? యూ బ్లడీ చీటర్. ఫోన్ పెట్టేరా ముందు. ఇంకోసారి నాకు ఫోన్ చేశావంటే నీ ప్రాణం తీస్తానేమనుకుంటున్నావు? నీకు మా అన్నయ్యల గురించి తెలీదు. కోసి కారం పెడతారు, జాగ్రత్త. భయ్యా, ఇది నా ఫోన్ కదా? భయ్యా, ఈ ఫోన్ మీద. ఈ ఫోన్ ఇక్కడ పడిపోయింది, ఎవరిదా అని ఆలోచిస్తున్నాను.
తీసుకోండి. థ్యాంక్ యూ భయ్యా. ఆ యమ్మికి ఏదో మాయ మాటలు చెప్పి మళ్ళీ మన దారిలోకి తెచ్చుకుందామని చూస్తే అసలు ఆ అవకాశమే ఇచ్చేలా లేదే. ఫోన్లోనే ఇంత గట్టిగా ఇచ్చిందంటే ఇక ఎదురు పడితే ఏసేసినా వేసేస్తుంది. వామ్మో. చెప్పరా. ఆకాయ్ అంటే నేనే ఏదోటి వర్కౌట్ చేద్దామని ఆ దామునికి ఫోన్ ట్రై చేశాను. చీ కొట్టిందా? అవునక్కాయ్, ఆ స్క్రిప్ట్ రైటర్ నువ్వే అన్నట్టు అంత కరెక్ట్ గా ఎట్టా చెప్పావు? అంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయటం మినిమం కామన్ సెన్స్ స్టూపిడ్. అయినా మనం చేసిన దాన్ని అప్పుడే ఎలారా అది లైట్ తీసుకుంటుంది? దానిలో స్పందన కోసం నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చాలా చేయాలి. అప్పుడే కదరా దానిలో నమ్మకం మొదలవుతుంది. అంటే ఏందక్కాయ్, ఆ ఎమ్మికి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుండాలా? ఈసారి ఫోన్ కాదు, డైరెక్ట్ అటాక్. ఏందక్కాయ్ నువ్వు అనేది? ఏందక్కాయ్ ఇంత ధైర్యం చేయాలా నేను? ధైర్యం చేస్తేనే కదరా పనయ్యేది. ముందు పని కానివ్వు.